విజయవాడ ఉత్సవ్ ఘనంగా నిర్వహిద్దాం అనుకుంటున్నది ప్రభుత్వం, తప్పే లేదు. విజయవాడ అనేటటువంటిది ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల నిరంతరం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్ ట్యాంక్ బండు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీనో, నక్లెస్ రోడ్డు, తిరగడానికి బోలెడని ప్లేసులు ఉంటాయి. బెజవాడికి దరిద్రం ఏంటయ్యా అంటే పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ లేవు. అందుకని చివరికి ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినప్పుడు క్రిందటిసారి ఈట్ స్ట్రీట్లు పెడితే అక్కడికి కూడా ఎగబడి జనం వెళ్ళిపోతారు. రాత్రి అయితే ఆ ఈట్ స్ట్రీట్లు నిండిపోతుంటాయి. అంటే వినోదం లేదు అక్కడ, సినిమాలు తప్పించి మరొక దిక్కు లేనటువంటిది. అప్పట్లో కృష్ణానది ఒడ్డున చంద్రబాబు గారు పుష్కరాలు అయ్యాక ఆ ప్లేస్లో కాస్త లైటింగ్ అది పెట్టి చక్కగా చేయించారు. ఆ తర్వాత అది వదిలేశారు, నిర్లక్ష్యం చేసి పడేశారు. మళ్ళీ టాయిలెట్లు గీలెట్లు మందుబాబుల ప్లేస్ అయింది. శుభ్రంగా ఆ ప్లేసులను కూడా క్లీన్ చేయించి అక్కడ అసలు ఇవి పెట్టిస్తే అంటే